ఇక తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన వర్సిటీ రిజిస్ట్రార్ రజనీకాంత్ శుక్లా ప్రొఫెసర్ను సస్పెండ్ చేశారు. వాస్తవానికి లైంగిక వేధింపులపై నవంబర్ 24నే యూనివర్సిటీలోని యాంటీ సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీ దృష్టికి తీసుకెళ్లింది బాధితురాలు. అయినా న్యాయం జరగకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. విద్యార్థి సంఘాల ఆందోళనతో దిగొచ్చిన యూనివర్సిటీ విచారణ జరిపి ఆ ప్రొఫెసర్ను సస్పెండ్ చేసింది. లైంగిక వేధింపుల ఘటనపై లోక్సభలో వాయిదా తీర్మానం కోరారు వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి. ప్రొఫెసర్ వేధింపులకు భయపడ్డ బాధిత విద్యార్థిని కోర్సు మానేసి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు జాతీయ ఎస్సీ కమిషన్, మహిళా కమిషన్తో పాటుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కూడా లేఖ రాశారు. ఈ విషయంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు ఎంపీ గురుమూర్తి. I am deeply shocked and disturbed by the incident at National Sanskrit University in Tirupati, where a young woman student was sexually exploited by an assistant professor, Dr. Lakshman Kumar, and then blackmailed by another faculty member. This is not just a crime against one student. It is an attack on dignity, safety, and humanity. I strongly condemn this disgusting behavior and demand immediate strict action against everyone who is involved in this case. No student should ever fear harassment in the educational institutions that is supposed to protect and guide them. I urge the police and the government to take stringent actions against them who is involved in this case. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి. మూర్తి, హరి, తిరుపతిలో ఉన్నటువంటి యొక్క నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీలో కీచక ప్రొఫెసర్ల వేధింపు ఘటనకు సంబంధించి ఇప్పటికే జాతీయ స్థాయిలో చర్చకులు లేవనెత్తారు. ఇప్పటికే పార్లమెంట్లో యొక్క వాయిదా తీర్మానం కూడా కోరడం జరిగింది. ప్రధానంగా యొక్క తిరుపతిలో ఉన్నటువంటి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని పట్ల అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి లక్ష్మణ్ కుమార్ సెక్సువల్ హెరాస్మెంట్ చేయడం పట్ల ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి తిరుపతిలో ఉన్నటువంటి వెస్ట్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. 183/2025 కింద కేసు నమోదైంది. వారి వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్లు కూడా సీజ్ చేసి వాటిని FSL ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి వాస్తవాలు విచారణలో వెలుగు తీయాలి, బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలంటూ తిరుపతి ఎంపీ గురుమూర్తి ఈరోజు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా లేఖ రాయడం జరిగింది. ఎస్సీ కమిషన్కు లేఖ రాశారు. మరోవైపు ఈ యొక్క ఘటనకు సంబంధించి బాధిత విద్యార్థిని విషయంలో ఇక్కడి నుంచి ఆమెను స్వస్థలం అనేటువంటి ఒరిస్సాకు పంపించి వేయడం పట్ల కూడా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వద్ద మెయిన్ గేట్ వద్ద ఉన్నాం. ఈ యొక్క విద్యార్థి సంఘాలు మరికొద్దిసేపట్లో ఈ యొక్క ఘటనకు సంబంధించి తక్షణమే విచారణ జరిపించాలి, నిందితులపైన చట్టపరమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతి వెస్ట్ పోలీసులు ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు లోపల ఈ యొక్క ఘటనకు సంబంధించి తిరుపతి ఈస్ట్ డిఎస్పీ భక్తవత్సలం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. మరో 2 మహిళా ఎస్ఐలను కూడా విచారణ అధికారులుగా నియమించడం జరిగింది. దీనిపైన ఈ యొక్క సెక్సువల్ హెరాస్మెంట్ ఘటనకు సంబంధించి